విశాఖ జిల్లాలో ఘోరమైనటువంటి ఘటన. నేవీ ఉద్యోగి రవీంద్ర తన ప్రియురాలిని రెండు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఘటన గాజువాకలో కలకలం రేపుతుంది. సో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయినటువంటి తన ప్రియురాలు మౌనికని తను కలాలనుకున్నాడు, తనతో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. ఇదే అదునుగా చూసుకున్నటువంటి రవీంద్ర నేవీ ఉద్యోగి తన భార్యని పుట్టింటికి పంపించి ప్రియురాలితో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఆ ఎంజాయ్ చేద్దాం అనుకున్న నేపథ్యంలో జరిగినటువంటి ఘర్షణే ప్రియురాలి మౌనిక మరణానికి కారణమైంది. తనని రెండు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి అగంతకుడు సో ఎందుకు అలా చేశారని పోలీసులు విచారిస్తే నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. తన ప్రియురాలు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిందని, తను అడిగిన ప్రతిసారి కూడా తనతో కలటం లేదంటూ కలత చెంది తనని ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అయితే చుట్టుపక్కల స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం రవీంద్ర చాలా మంచివాడంటూ తను ఇలా చేస్తాడని నమ్మలేకపోతున్నామంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక డేటింగ్ యాప్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తస్మాత్ జాగ్రత్త.